హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి బిగినర్ ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, వీడియోగ్రాఫర్ అవ్వచ్చు, సెమీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, వీడియోగ్రాఫర్ అవ్వచ్చు. అందరికీ యూజ్ అయ్యే లెన్స్ గురించి ఒక లెన్స్ గురించి చెప్తాను. కెనాన్ 7300 నానో యూఎస్ఎం మార్క్ 2 ఈ లెన్స్ నేను 2021లో కొన్నాను. ఇప్పటికీ 4 years అవుతుంది ఈ లెన్స్ కొని. కెనాన్ 7300 ఈఎఫ్ లెన్స్ నానో యూఎస్ఎం మార్క్ 2 ఈ లెన్స్ రివ్యూ గురించి, ఫీచర్స్ గురించి మాట్లాడుకుంది. ఇప్పుడు ఈ లెన్స్ బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంది. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇది వచ్చేసి మౌంట్ వచ్చేసి మెటల్ మౌంట్తో వస్తుంది. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా అంటే చాలా బాగుంది. ఈ లెన్స్ వేరియబుల్ అపేచర్తో వస్తుంది. జూమ్ చేయకుండా 70లో ఉంటే f4 ఉంటుంది. కంప్లీట్గా జూమ్ చేస్తే 5.6 వరకు పడుతుంది. 300 దాకా జూమ్ చేస్తే వేరియబుల్ అపేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది జూమ్ చేసే కొద్దీ. నానో యూఎస్ఎం మోటార్ వల్ల ఆటో ఫోకస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. జూమింగ్ కూడా స్మూత్గా ఉంటుంది. ఆటో ఫోకస్ అయితే సూపరు. అసలుకి లెన్స్ జూమ్ చేసినప్పుడు సౌండ్ అనేది రాదు, నాయిస్ ఉండదు. అందువల్ల చాలా బాగుంటాయి లెన్స్ ఇది జూమ్ చేసినప్పుడు కూడా. ఈ లెన్స్కి లాక్ ఇచ్చాడు. ఈ లాక్ ఇవ్వాలంటే మనం బ్యాక్సెల్ పెట్టినప్పుడు జూమ్ అనేది కదలకుండా అలాగే ఉండిపోతుంది. స్టెబిలైజర్ ఉంది చూసారా, ఆన్ ఆఫ్ అనేది. ఇది 4 స్టాప్స్ ఉన్నాయి. 4 స్టాప్స్ అంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టు, చాలా బాగుంటుంది. మీ హ్యాండ్తో కూడా వీడియో తీసుకోవచ్చు. షేక్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. ఈ లెన్స్ 7-10 grams ఉంటుంది. అంటే వెయిట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. మనం ఎక్కువసేపు వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు ట్రైప్యాడ్ యూజ్ చేసుకోవాలి. హ్యాండ్తో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వెయిట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు హ్యాండ్స్ పెయిన్ వస్తుంది. దానికోసం ట్రైప్యాడ్ యూజ్ చేసుకోవాలి. అప్పుడు చూసారు ఈ లెన్స్ దగ్గర డిస్ప్లే, కెమెరాకి యాడ్ చేసినప్పుడు ఈ డిస్ప్లే ఆన్ అవుతుంది. అప్పుడు మనం ఎన్ని ఫీట్స్ దూరంలో ఉన్నాము, ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాము, ఎంత జూమ్ చేసుకోవచ్చు ఈ లెన్స్ని అనేది డిస్ప్లేలో చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలాగనేది. ఈ లెన్స్ని కెమెరా బాడీకి యాడ్ చేశాను. ఈ మోడ్ అని చూసారు, మోడ్ అని నొక్కితే ఇది వచ్చేసి ఆన్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే 112 నుంచి ఇది జూమింగ్ 480 వరకు జూమ్ వస్తుంది. ఇది 300 అయినా కూడా 480 వరకు జూమ్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టెబిలైజరు, అంటే వర్టికల్ హొరిజాంటల్ స్టెబిలైజర్ ఎంత ఉందని చూపిస్తుంది. నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఇది ఫీట్ మీటర్ మోడ్, అంటే మనం ఎంత సబ్జెక్ట్ ఎంత దూరం నుంచి తీసామో అది చూపిస్తుంది. ఎంత ఫీట్ దూరంలో ఉందో, ఎంత మీటర్ దూరంలో చూపిస్తుంది. ఈ లెన్స్లో ఇలా చూపించారు ప్లస్ పాయింట్. అన్ని లెన్స్లో ఇలాగ డిస్ప్లే రాదు. కొంచెం ప్రొఫెషనల్ లెన్స్కి ఇలాంటి వాటికి డిస్ప్లే వస్తుంది. కెనాన్ EF 7300 నానో యూఎస్ఎం లెన్స్. ఇది క్రాప్ సెన్సర్ బార్డర్ నుంచి ఫుల్ ఫ్రేమ్ బాడీ దాకా అన్ని కెమెరాస్కి సెట్ అవుతుంది. ఓన్లీ కెనాన్ కంపెనీ మాత్రమే. ఇది బడ్జెట్లో టెలిఫోటో లెన్స్ 70 నుంచి 300 వరకు జూమింగ్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ ఫోటోగ్రఫీకి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి, బర్డ్స్ ఫోటోగ్రఫీకి కూడా సరిపోతుంది ఈ లెన్స్ బడ్జెట్లో. పోర్ట్రైట్ ఫోటోగ్రఫీకి కూడా సూపర్గా ఉంటాయి ఈ లెన్స్. ఇది f4 లెన్స్ అయినా కూడా బుకే ఎఫెక్ట్ కూడా సూపర్గా వస్తుంది. చాలా స్మూత్గా, చాలా బాగుంటాయి కలర్స్ కూడా. ఈ లెన్స్ ఇమేజ్ క్వాలిటీ మీకు ఈసారి నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎలా వస్తుంది. అంటే షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేసి దీని ఇమేజ్ క్వాలిటీ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇమేజ్ క్వాలిటీ మాత్రం నేను పెట్టిన ప్రైస్ కన్నా కూడా ఎక్కువే వచ్చింది. 2025లో ఈ లెన్స్ కొనొచ్చా అంటే డెఫినెట్లీగా కొనొచ్చు. కాకపోతే ఇది EF మౌంట్ DSLR కెమెరా సెట్ అవుతుంది. మిర్రర్లెస్ కొనుక్కోవాలనుకుంటే EF మౌంట్ కొనుక్కొని మిర్రర్లెస్ కెమెరాస్కి వాడుకోవచ్చు. ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇలాంటి వీడియోస్ ఏం కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోటోగ్రఫీలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా కంప్లీట్గా కాలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు దాకా మనం స్పెసిఫికేషన్స్ గురించి, ఫీచర్స్ గురించి చెప్పాను. తర్వాత ప్రోస్ గురించి చెప్పాను, కాన్స్ గురించి, ఈ కెమెరా ఎవరికి సెట్ అయ్యే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.